నమస్తే ప్రసన్న గారు. నమస్తే. సపరేషన్ కొన్ని సందర్భాల్లో పిల్లలు ఇప్పుడైతే సడన్గా మనం పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసినప్పుడు, సపరేట్గా పడుకోబెట్టినప్పుడు పిల్లలు గట్టిగా ఏడవడం, మంకు పట్టు అంటాం, అలా బిహేవ్ చేస్తూ ఉంటుంటారు. పేరెంట్స్కి అది చాలా హార్డ్ అనిపిస్తూ ఉంటుంది. ఈ సపరేషన్ చేసే ప్రాసెస్లో అసలు మైండ్ని ఎలా ప్రిపేర్ చేయాలి పేరెంట్స్ అంటారు? మనం ప్రీ స్కూల్స్ దగ్గర కొన్ని సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటాం. పేరెంట్స్ ఇలా వదిలి వెళ్ళగానే గట్టిగా ఏడుస్తూ ఉంటారు. ఇప్పుడు అప్పుడే జాయిన్ అయిన పిల్లలు అయితే ఇది కామన్గా చూస్తూ ఉంటాం. నర్సరీ అయిపోతుంది, తర్వాత ఎల్కేజీ అయిపోతుంది, యూకేజీకి PP2కి వచ్చిన తర్వాత కూడా అదే ఏడుపుని చాలామంది కంటిన్యూ చేస్తూ ఉంటారు. దీన్ని చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ప్యాంపరింగ్ ఎక్కువ ఇంట్లో, లేదంటే స్కూల్ మానేయటం కోసం డ్రామా చేస్తున్నారు అనిపిస్తుంది. కానీ దీన్ని సెపరేషన్ యాంగ్జైటీ అంటాం. అంటే ఇది మనం ఎక్కువగా న్యూక్లియర్ ఫ్యామిలీస్లో చూస్తూ ఉంటాం. తల్లి తండ్రి ఒక చిల్డ్రన్ ఉన్న వాళ్ళల్లో మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. ఎందుకంటే వీళ్ళకి బయట ప్రపంచం తెలుసుకునే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఓకే, యూజువల్లీ ఇది 6 months to 3 years వరకు ఉంటే హెల్తీ డెవలప్మెంటే. మనం ఆ వయసులో ఉన్న పిల్లల్ని చూసినప్పుడు ఎవరి దగ్గరికైనా వెళ్ళకపోతుంటే, కొత్త వాళ్ళ దగ్గరికి ఫ్రీగా మూవ్ ఆన్ అవ్వకపోతుంటే మనం అనుకుంటాం ఏంటి చాలా కొత్త, తొందరగా రావట్లేదు ఎవరి దగ్గరికి అనిపిస్తుంది. 3 years వరకు ఓకే, కానీ 3 years తర్వాత ఇది గ్రాడ్యువల్గా రెడ్యూస్ అవ్వాలి ఈ సెపరేషన్ యాంగ్జైటీ అనేది. కానీ ఆ తర్వాత కూడా ఉండిపోతే అప్పుడు ఇది ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఏం జరుగుతుంది అంటే పేరెంట్స్ని వదిలి ఒక్క ½ an hour కూడా ఉండలేరు ఈ పిల్లలు. వాష్రూమ్కి వెళ్ళాలన్నా పేరెంట్స్ పక్కనే ఉండాలి, అవును, పడుకోవాలన్నా పక్కనే ఉండాలి. అమ్మ నాన్న తప్ప ఇంకెవ్వరు తినిపించినా వాళ్ళు ఒప్పుకోరు. కొన్ని సందర్భాల్లో అమ్మే అమ్మే ఉండాలి అంటారు. ఇది ప్రాపర్గా బయట ప్రపంచానికి ఎక్స్పోజ్ అవ్వకపోతే పిల్లలు ఈ పర్టికులర్ ఎరాలో స్ట్రక్ అవుతూ ఉంటారు అన్నమాట. ఇది ఫస్ట్ పేరెంట్స్ చేయాల్సింది ఏంటి అంటే పేరెంట్ షుడ్ బి స్ట్రాంగ్ మెంటల్లీ. చాలామంది ఏమనుకుంటారంటే అయ్య బాబాయ్ అలవాటు అవ్వదేమో, భయపడిపోయి ఇంకా పిల్లల కంటే ఎక్కువ యాంగ్జైటీ వీళ్ళల్లో చూస్తూ ఉంటాం. ఫస్ట్ పేరెంట్స్ స్ట్రాంగ్గా ఉండాలి, స్లోగా వీటికి అలవాటు చేయాలి. ఇంకొక మిస్టేక్ ఏంటి అంటే అలవాటు అవుతుంది కదా అని బలవంతంగా వదిలేస్తారు పిల్లల్ని స్కూల్లో. అప్పుడు ఏం జరుగుతుంది, ఇంకా అయిపోయింది నా పరిస్థితి ఇక్కడే, మళ్ళీ ఈవినింగ్ వస్తారో రారో అవును అని ఫీల్ అవుతూ గట్టిగా ఏడుస్తూ ఉంటారు. సమ్ టైమ్స్ ఇది ట్రామా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో పేరెంట్స్ ఒకటేసారి అలవాటు చేయాలి అనే విధంగా ఇలాంటి తప్పుడు పనులు మాత్రం అస్సలు చేయకూడదు. ఎలా అలవాటు చేయాలి, ఒక 10 to 15 minutes నువ్వు ఈ పజిల్ కంప్లీట్ చెయ్యి, ఈ టీచర్ దగ్గర ఉండి ఈ పజిల్ కంప్లీట్ అయ్యే లోపల నేను వచ్చేస్తా అని ఎష్యూరెన్స్ ఇవ్వాలి వాళ్ళకి. అలా ఇచ్చినప్పుడు 10 to 15 minutesలో మళ్ళీ మనం వెళ్ళాలి. వెళ్ళకపోతే మళ్ళీ అది ప్రాబ్లం అవుతుంది, సేమ్ థింగ్ మళ్ళీ రిపీట్ అవుతుంది, అంతే గట్టిగా ఏడుస్తారు. అలా 5 minutes 10 minutes నుంచి స్టార్ట్ చేసి ఒక 30 minutes వరకు ఎప్పుడైతే అలవాటు చేస్తామో మెల్లమెల్లగా వాళ్ళు స్కూల్కి అలవాటు అయిపోతారు. ఓకే, ఫస్ట్ నమ్మకంతోనే. అలాగే టీచర్స్ కూడా కొంచెం భయపెట్టకుండా, అరవకుండా, స్కూల్లో కేర్ టేకర్స్ ఉంటారు, వాళ్ళు కూడా అరవకుండా దగ్గరకు తీసుకుని అమ్మ వస్తుంది మనం ఇది కంప్లీట్ చేసేద్దాము అని ఎప్పుడైతే పాజిటివ్గా మాట్లాడుతూ ఉంటారో పిల్లలు చాలా తొందరగా అలవాటు అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, సో భయపెట్టకూడదు వాళ్ళని, ఫస్ట్ పేరెంట్స్ కూడా భయపడకూడదు. చాలా మంది పేరెంట్స్ ఫస్ట్ చైల్డ్లో మనం ఈ ఇష్యూ ఎక్కువ చూస్తూ ఉంటాం. ఈవెన్ నేను కూడా మా అబ్బాయిని స్కూల్లో ఫస్ట్ జాయిన్ చేసినప్పుడు పాపం వాడు స్కూల్ లోపల ఏడ్చేవాడు, నేను గేట్ బయట ఉండి ఏడ్చేదాన్ని. సో ఫస్ట్ చైల్డ్ ఉన్నప్పుడు ఇది కొంచెం ప్రతి మదర్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. స్లోగా అలవాటు అవుతుంది. అలవాటు అవుతారు కదా అని చెప్పేసి గంటలు ఒకటేసారి వదిలేయకుండా ఒక 10-15 minutes నుంచి స్కూల్ అలవాటు అవడం అనేది 1 month నుంచి 2 months వరకు పడుతుంది. మా అబ్బాయికి అయితే 3 months కూడా పట్టింది. సో ఇది పెద్ద భయపడాల్సిన విషయం కాదు, స్లోగా అలవాటు చేసుకుంటారు. ఫస్ట్ పేరెంట్స్ స్ట్రాంగ్గా ఉండాలి ఈ విషయంలో. సో ఈ సెపరేషన్ యాంగ్జైటీ అనేది పెంచకుండా ఉండాలి అంటే పేరెంట్స్ చేయాల్సిన పని ఇది. ఓకే, సో మీరు అన్నట్టుగానే ఫస్ట్ ఆ 10-15 minutes ఏదైతే ఉందో అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఏదైనా ఒక పజిల్ లాంటిది వాళ్ళు డైవర్ట్ అవ్వడానికి అందులో దృష్టి పెట్టే విధంగా పిల్లల్ని మనం ఎప్పుడైతే డైవర్షన్ వైపు మరలిస్తూ ఉంటుంటామో దూరంగా ఉండడం, కొంత ఇది నా టైం నేను ఇక్కడ ఉండాలి అనేది పిల్లలకి ఎడ్యుకేట్ చేసే విధంగా ఉండే అవకాశం ఉంటూ ఉంటుంది. నాకు ఎమోషనల్ సెక్యూరిటీ లేదు, నేను ఇక్కడ అన్సేఫ్ అని ఫీల్ అవుతూ ఉంటారు పిల్లలు. సో అది మనం కల్పించాలి. అమ్మే కాదు, అమ్మ నాన్న మాత్రమే కాదు, స్కూల్ అనేది కూడా మనకి
సేఫ్ ప్లేస్ అనేది పిల్లలకి అర్థం అవ్వాలి అంటే వాళ్ళని స్లోగా ఎక్స్పోజ్ చేయాలి. బలవంతంగా స్కూల్ అలవాటు చేయాలి అనే ప్రయత్నం మాత్రం చేయకండి. డ్రామాలోకి మాత్రం పిల్లల్ని అసలే తీసుకెళ్ళకండి. సో ఎవరైనా సరే ఇటువంటి యాంగ్జైటీలలో పిల్లలు ఉండే అవకాశం ఉంటుంది. స్టిల్ ఇప్పటికీ నలుగురిలో కలవడానికి ఇబ్బంది పడతాడు, నలుగురిలోకి రాడు, మాట్లాడాడు. స్కూల్లో నుంచి కూడా కొంత కంప్లైంట్ ఇదే ఉంది, మీ అబ్బాయి సపరేట్గా ఉండడానికే చూస్తాడు తప్ప మనుషుల్లో కలవడు అని, కలిసినా బెరుగ్గా భయపడుతూ ఉంటుంటారు అని, ఇలాంటివి మనం చూస్తూ ఉంటుంటాము. ఈ ఏదైతే ఫియర్ అనే యాంగ్జైటీ ఉంటుందో కౌన్సిలింగ్ త్రూ ఓపెన్గా మాట్లాడినప్పుడు కొంత పిల్లలు ఓవర్కమ్ చేసే అవకాశం మన దగ్గర ఉంటుంది అంటారా? డెఫినెట్గా ఉంటుంది. దీనికి చైల్డ్కి కౌన్సిలింగ్ కంటే కూడా పేరెంటల్ కౌన్సిలింగ్ ఈ కేసెస్లో ఎక్కువ హెల్ప్ అవుతూ ఉంటుంది. ఓకే. ఎందుకంటే పేరెంట్స్ని మనం ప్రాపర్గా గైడ్ చేయగలిగితే పిల్లల్ని వాళ్ళు చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. ఓకే. సో మనం తీసుకునే అవకాశం ఉంటుంది అంటే ఉంటుంది. ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? కింద మనకి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మన టీం వాళ్ళని గైడ్ చేస్తారు. షూర్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.